హాయ్ అండి, మళ్ళీ ఒక ట్రిప్ అనమాట. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం. బాబు అనుకున్నాడు, అమ్మాయి కూడా రెడీ అయింది. అప్పుడే తను వెళ్ళిపోతుంది. ముందర టైం అయిపోయింది, లేట్గా చెప్పారనమాట. ఇద్దో ఎలా అయితే నేను కూడా రెడీ అయి వెళ్తున్నాను, హడావిడిగా. ఇంకేంది మా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా పాపం. ఇప్పుడైతే వెళ్ళొస్తున్నాం. ఇంకా ఫాస్ట్గా అందరూ కింద వెయిట్ చేస్తున్నారు మా కోసం. అయితే వెళ్ళేసి వస్తాం. ఈరోజు ఎలా ఉంటుందో తెలీదు. ఓకేనా, వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తాం మ్యాక్సిమం అనుకుంటున్నా. ఏమవుతుందో అది తెలీదు, చూడాలి. ఇద్దండి, అందరూ బయలుదేరి అయితే పోతున్నాం. చూడండి, అందరూ ఇలా రెడీ అయ్యి కిందకు వచ్చారు. నేను వచ్చేసరికి అక్కడ ఉన్నారు. మళ్ళీ అవన్నీకైతే మొబైల్ ఇచ్చాను అందరినీ ఒక ఫోటో తీయమని. ఇంకైతే నడుస్తూ వెళ్తున్నాము. ఇలా నవ్వుకుంటున్నారు, ఇటు సైడ్ రండి అన్నాను. ఇదో మా అన్నను కూడా తీయమంటే లావణ్ణి తీస్తున్నా అని నవ్వుతుంది. అందరూ ఒక్కొక్కరుగా అందరూ బయలుదేరి ఇంకా వెళ్తున్నాము. చూసారా, మా లావణ్ణి ఇలా పెట్టింది. మేము యాక్చువల్లీ మెట్రోకి వెళ్ళాము. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము అందరం. మెట్రో స్టేషన్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం మేము మెట్రోలోనే వెళ్ళాము. వచ్చింది మెట్రోలోనే, వెళ్ళింది మెట్రోలోనే. కాబట్టి చాలా రోజులు అయిపోయింది గ్యాప్. లిఫ్ట్ అలాంటివి ఏమీ ఎక్కకం. అందుకని ఎంత సరదాగా అయింది చూడండి. రండి దగ్గరికి అంటున్నాను. ఇంకా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళగానే కొంచెం అంతా వీడియో తీశాను. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని దగ్గరికి వెళ్ళలేదు. ఇది పైనకి వెళ్ళేటప్పుడైతే పిల్లలందరినీ పంపించారు కదా. నా కూతురు అయితే ముందు వెళ్ళిపోయింది. ఆగు అన్నట్టు తను ఒక్కదాన్ని ఎక్కించద్దు. చూడండి ఎలా పోతుందో. అలానే మా మరిది గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు పెళ్లి కూతురు ఇద్దరు పిల్లల్ని పిలుచుకొని పో అని చెప్పాము. మేమైతే మళ్ళీ వెళ్ళాము. అడ్డు మళ్ళీ ఎక్కాము. లావణ్య అయితే వీడియో తీసి ఇద్దరు వీళ్ళు కూడా మళ్ళీ మాకంటే కొంచెం చెప్పమంటున్నా. పోతున్నాం అన్నమాట. ఇంకా అదే కాయిన్స్ తీసుకోవాలి లోపలికి ఎంట్రీ అవ్వాలంటే. అందరికీ ఒక కాయిన్ 2 సార్లు యూజ్ చేయాలి. ఒక్కొక్కసారి పెట్టి ఇంకొకసారి వేసేసేది ఎక్కేటప్పుడు. అయితే 4 టైమ్స్ మేము యూజ్ చేసాము. 4 సార్లు యూజ్ చేసాము. వెళ్ళేటప్పుడు 2 సార్లు యూజ్ చేసాము, వచ్చేటప్పుడు 2 సార్లు యూజ్ చేసాము. అలా కాయిన్స్ని మళ్ళీ ఇంకొకసారి లిఫ్ట్ ఎక్కాలి. ఆ లిఫ్ట్ వచ్చిందంటే అందరూ గందరగోళంగా పిల్లల్ని ఒకసారి పంపించాలి అన్నట్లు అందరూ ఉన్నాం కదా. అందుకే ఒక్కటి కొంచెం మిస్టేక్ అయినా కూడా మా మరిది వెళ్ళాడు. కొంచెం ఇంకా మా అక్షయ్కి అయితే పిల్లల్ని అప్పగించేసాము. ఇద్దరిని వేసుకొని వెళ్ళిపోయింది వాళ్ళ హస్బెండ్. నెక్స్ట్ అయితే ఇంకా చెప్తుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మంచిగా అయితే వెళ్ళాము. అంత మంచిగా అందరినీ ఎక్కించిన తర్వాత ఎప్పుడు నేను లావణ్ణి లాస్ట్ అన్నమాట వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళినా బంటుని మాట్లాడిస్తుంది, బంటు అంటే అని. నేను మా లావణ్ణి ఎంత క్లోజ్ అయితే చిన్నప్పటి ఇంకా ఒక్కరిని వదిలి ఒక్కరు ఉండలేను నేను. ఇంకా అంతే, ఇప్పుడు కూడా అలానే ఉంది మా బాండింగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కటే మా ఉంటుంది రిలేషన్. వీళ్ళు వచ్చేసి అప్పుడు నిలబడ్డారు. అక్క మెట్రో కూడా వచ్చింది, మెట్రో ట్రైన్. అందరూ అటు చూడండి. మెట్రోలో అయితే అటు సైడ్ది మాకు ఇంకొకటి రావాలి. మొత్తం అంతా అక్కడ కొంచెం షూట్ అయితే తీసుకుని అందరూ బాగా మమ్మల్ని కూడా కొంచెం చేస్తే బాగుంటుంది అని చెప్పాను. కానీ పెళ్ళి అయితే వచ్చింది తీస్తాను ఎక్కి అని. అక్కడికి వెళ్ళి కొంచెం మా దగ్గర ట్రైన్ లేట్ అవుతుందేమో అని అది అలా కూర్చున్నాము. అందరినీ అలా ఒక లుక్లో ఒక వీడియో అయితే తీసింది మా అక్షి చెల్లెలు. అందరినీ మంచిగా తీసింది. ఇంకా మల్లికకి ఇచ్చాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ వస్తారు, నువ్వు తీయి అంటే వెళ్ళేసి తను కూడా మొత్తం అందరినీ తీసింది మంచిగా. ఇంతమంది వెళ్ళాము. వాడు చిన్నోడు అక్కడ ఉన్నాడు, వాడు కనిపించలేదు. అక్కడ ఎగురుతున్నాడు వాడు, అందుకని కనిపించలేదు. యాక్చువల్గా అక్కడ రాసి పెట్టుకున్నాడు, కనిపించాడు. మెట్రో అయితే వచ్చింది. అది యాక్చువల్లీ మనదే అనుకుంటున్నా, మనదే. మేమందరూ అప్పుడు నిలబడ్డాము వెళ్ళడానికి.
ఇక్కడ ఏమో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. తిడుతుంది, ఏం రా ఎప్పుడు నోట్లో గేలు పెట్టుకొని ఉన్నావు అని లావణ్ణి. ఇంకా మెట్రో అయితే అది ఒక్క నిమిషం కూడా వస్తుంది, అలా ఎక్కించుకుంటుంది వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు కూడా ఆగదు, వస్తుంది దించేవాళ్ళు దించుతుంది, ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. అంటూ కూర్చున్నారు, వెళ్ళే సీట్లు అయితే దొరికినాయి. ఇది నేను లావణ్ణి నా కొడుకు ఒక దగ్గర కూర్చున్నాము. పిల్లల్ని అటు సైడ్ కూర్చోబెట్టాము, కానీ ఒక పాపని మీద కూర్చోబెట్టుకున్నాము. వెళ్ళేటప్పుడు ఇద్దరు దిగేసాము. ఎక్కువ షూట్ చేయలే మెట్రోలో, మళ్ళీ వెళ్ళేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. చాలా బిజీగా ఉంది. ఇప్పుడు మెట్రోలో వచ్చి కొంచెం దిగి వెళ్తున్నాము. ఇస్కాన్కి కొంచెం దూరం నడిచాము, అందుకని నడుస్తున్నాము అందరూ. లుక్ అది ఇంకా అన్నీ అక్కడ చెట్లు అన్నీ ఎంత బాగున్నాయో, చాలా బాగా నచ్చాయి. అందుకని నేను కూడా మొత్తం అంతా షూట్ అనేది చేసుకున్నా. ఇద్దరు అందరు వస్తున్నారు. ముందర ఎప్పుడు కెమెరా చేస్తానో తెలియదు వెనుకల వాళ్ళకి. అందరూ జట్లోనే వెళ్తున్నాం, కానీ అటు ఇటు ఎక్కడ వెళ్ళట్లేదు. అటు వాళ్ళిద్దరు పెళ్లి కూతురు వస్తున్నారు. మా మల్లిక హాయ్ చెప్తుంది. నేను ఎప్పుడు పడితే అప్పుడే కెమెరా ఆన్ చేసుకుంటా. ఇంకా అక్కడ చూసారా గ్రీనరీ ఎంత బాగుంది రోడ్ సైడ్ అని చెప్పేసి కొంచెం అంత వీడియో అయితే ఎక్కడ చూసినా ఇలానే సేమ్ అండి, చాలా బాగుంది. ఎటు సైడ్ చూసినా గ్రీనరీలా ఉంటుంది. అదో అక్కడ టెంపుల్ అయితే వచ్చింది చూసారా, దాని ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట ఇస్కాన్ టెంపుల్. అయితే ఆంధ్రలో వేరేలా ఉంటుంది, బెంగళూరులో వేరేలా ఉంటుంది. అయితే చూడండి రోడ్ సైడ్ ఎంత మంచిగా పెట్టారు చెట్లు. నా కూతురు వెళ్తుంది ఇంకా సర్రమని ఫాస్ట్గా. కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్ళాము. నేను ఇంకా దూరమేమో అనుకున్నా. ఇంకా లావణ్యని అడిగి ఇంకా ఎంతసేపు అంటే అది వచ్చేస్తుంది అనింది. సరేలే అన్నట్టు నాకు కూడా కొంచెం షూట్ అయితే చేసుకున్నాను. వీడియోలో నేను కనిపించకుంటే ఎలా, అందుకని నేను కూడా కనిపించాను అన్నమాట. నేనే ఎక్కువసారి కనిపించద్దు, నా కొడుకు అంటున్నాడు. లావణ్య ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చేయి పట్టుకొని పోతుంది. ఆపోజిట్లో ఒకటి దేవస్థానం అక్కడికి వెళ్ళలేకపోయాము. నాకు తెలీదు ఇస్కాన్ వచ్చేసింది అని. మళ్ళీ లావణ్య ఇస్కాన్ రాగానే వీడియో ఫస్ట్ తీసుకో అని చెప్పింది. మళ్ళీ నేను అడుగుతున్నా ఇంకా ఎక్కడ అని. అక్కడే అది పక్క సైడ్లోనే ఉంది. అదండి గోపురం ఆల్రెడీ కనిపిస్తుంటుంది వైట్ కలర్ది. దానికి ఆపోజిట్గానే ఉంటుంది అది ఇస్కాన్ టెంపుల్. అది కూడా బాగుంది గోపురం అని చెప్పేసి నేను కొంచెం మంచిగా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా చూడండి ఇదే ఇస్కాన్ టెంపుల్. నాకు తెలియక నేను మంచిగా షూట్ చేయలేదు. దగ్గరికి అప్పుడే రావండి ఇదే అని చెప్పేసరికి నేను ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా, ఎప్పుడు వెళ్ళలేదు ఇస్కాన్కి. మంచిగానే అనిపించింది, చాలా బాగుంది. అయితే గుర్రాలు లేవు, ఒక్కటి లేవంటే మామూలుగా ఇస్కాన్ టెంపుల్ అంటే గుర్రాలు ఉంటాయి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ గుర్రాలు అలా ఏమీ లేవు. మామూలు టెంపుల్ ఒకటే, అది వైట్ కలర్లో ఉంటుంది టెంపుల్. నా కొడుకు నోట్లో వేలు పెట్టుకోవడానికి చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు ఇంకా అని నేనే ముందుకు వెళ్ళి అందరినీ వెనుక్కు తోసేసి కొంచెం వీడియో అయితే తీసుకున్నా. మీరు అందరూ రావాలి కదా అని మేమే వెళ్ళింది. ముగ్గురు పిల్లలు, ఒక మల్లిక, ఒక మా మరిది, మా చెల్లెలు, అది లావణ్య, ఇంతమంది మాత్రమే వెళ్ళాము. అందరినీ మొత్తం షూట్ చేసేసాను. అందరూ హాయ్ చెప్పి వెళ్ళారు. ఇంకా మా వాళ్ళని అందరినీ పంపించి నేను కూడా వెనకాల వెళ్తున్నా. ఇలా ఉంటుంది అంతే, వైట్ కలర్లో ఉంటుంది. అక్కడ 3 గోపురాలు ఉంటాయి. వెళ్తున్నాం ఇంకా దేవుడి దర్శనం చేసుకోవడానికి. మొత్తం అంతా నడుచుకుంటూ అక్కడ పార్క్ చూసారా ఎంత గ్రీన్గా ఉందో, అసలుకి చాలా బాగుంది. చుట్టూ ఫుల్ గ్రీనరీనే. ఎంత నడిచినా ఇంకా అంత నడచలేదు అనిపించింది. మంచిగా అయితే వెళ్ళాము. గుడి చుట్టూ ఫుల్ పార్క్ అనమాట, ఫుల్ గ్రీనరీ. ఎంత నీట్గా పెట్టారంటే ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఫోన్ లోపల అలో లేదు. చాలామంది పిల్లలు అందరూ నిలబెట్టి ఫోటో తీశారు. కానీ నేను వీడియోలో బిజీగా ఉన్నా కాబట్టి ఎవరికి ఎక్కువ ఫొటోస్ తీయలేకపోయినా, అయినా కూడా వదలలేదు, ఖచ్చితంగా తీసాము. కొన్ని మంచిగా ఫొటోస్ అయితే తీసాను. అన్నీ ఆఫ్ అంటే మంచిగా ఉండేట్టు మాత్రమే. ఇంకా పార్క్లోకి
వెళ్ళలేకపోయాము. ఇంకా అక్కడ గ్రీనరీ దగ్గర ఒక్క ఫోటో కూడా తీయలే. ఇదే లోపలికి ఎంట్రీ. ఇంకా వెళ్తున్నాం, రండి ఒక ఫోటో తీసుకున్నాం అంటే ఇప్పుడు అందరినీ నిల్చోబెట్టి ఇక్కడ అందరూ ఉన్నారంటే ఇంకొంచెం ముందుకు వెళ్దామని ముందుకు వెళ్ళేసి అదే చూడండి ఇదే టెంపుల్. దీని లోపల అలా 3 ఉంటాయి గోపురాలు, వైట్ గోపురాలు, ఫుల్ వైట్గా ఉంటుంది టెంపుల్ అంతా. నేను కూడా కొంచెం చూపిస్తున్న చుట్టుపక్కల వెనకాల మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వేసాను. అందరూ ఫొటోస్ అయితే తీసుకున్నారు చాలామంది. నేను జస్ట్ అలా వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇంకా అందరికీ వీడియో ఆపేసి కొద్దిసేపు అందరికీ ఫోటోలు అయితే తీసాను మంచిగా. అందరూ ఒక్క దగ్గర నిలబడండి అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఓకే అన్నారు. అద్దో ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలి అని వాళ్ళ ఆవిడని కూడా వెనక్కొచ్చింది. పిల్లలైతే వెళ్ళిపోయారు లోపలికి. ఇదో ఫోటో తీసిన తర్వాత నేను కూడా మొత్తం అంతా ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. క్యూ కట్టామన్నమాట. అటు సైడ్ అయితే క్యూ లేదంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఈ పక్క అయితే చాలామంది వచ్చారు కాబట్టి క్యూలోనే పోయాము. లావణ్య కొంచెం వీడియో తీసి పెట్టింది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడే ఒక 3 ఉన్నాయి, వెంకటేశ్వర స్వామిది ఒకటి, ఇంకా ఒకటి. అవన్నీ కొంచెం షూట్ చేసుకొని దగ్గరకు వెళ్ళిన తర్వాత మొబైల్ అలో లేదన్నారు. 3 టెంపుల్ చూసారా, 1 2 ఇటు సైడ్ ఒకటి చూపించేద్దాం. 3 ఇలా ఉంటాయి. 3 ఆ గర్భగుడిలోనే ఉన్నారు దేవుడు. ఫోటో ఎంత ప్రశాంతంగా ఉందంటే చూసారా, పైన ఎలా ఉంది వ్యూ, చాలా చాలా బాగుంది. ఇస్కాన్ టెంపుల్ అంటే చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత మంది వచ్చినా కూడా దర్శనం మాత్రం ఎంత ఫ్రీగా చేసిస్తారు అంటే. క్యూ ఉంటుందంటే సూపర్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని నిలబెట్టి కొంచెం వీడియో తీసి వాళ్ళకైతే తెగ ఫోటోలు తీసేసాను అంట నేను. లోపల ఫోన్ అలా లేదంటే చూడండి, ఫుల్ వజ్రంతో గోల్డ్తో తీసేసాను పైన. అయినా కూడా కొంచెం తీసేసాను. అది ఇక్కడ దేవుని కూడా చూపిస్తుంది చూడండి, ఫుల్ గోల్డ్తో అలా అలంకరించారు. ఆమె వచ్చేసింది అందుకని త్వరగా షూట్ ఇట్లా తీసేసాను. అక్కడైతే కొంచెం స్నాక్స్ ఐటమ్ తీసుకున్నాం. అన్ని కాస్ట్లీనే, 60-70 రూపాయలు. ఏ ఒక ప్లేట్ తీసుకున్నా 60-70 రూపాయలు. లోపల అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఆ గర్భగుడి కొంచెం వీడియో తీసుకున్నా అంత తప్పితే. నేను ఇంకా బయటికి ఉంటాయి కదా అవి అమ్ముతుంటారు కదా, అక్కడెక్కడ తీసుకోలేదు. తినేటప్పుడు కొంచెం రీసెంట్ స్నాక్స్ తీసుకున్నాం, గోబీ, స్వీటు, ఇంకా ఏమో తీసుకున్నాం అనమాట. తినేసి మళ్ళీ వచ్చాము ఇటు సైడ్కి. వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, కొంచెం వాటర్ది. అక్కడంతా అక్కడికి వెళ్తున్నాం అనమాట. ప్రసాదం కూడా పెడతారంటే ఇంకా అన్నం కూడా పెడతారు అక్కడ. భోజనాలు చాలా క్యూ ఉంది, అందుకని మేము వెళ్ళలేకపోయాము. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అని ఇంకా భోజనం ఏం చేసుకోలేదు. అంతా చూడండి ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు. ఏంటి ఇలా చూస్తున్నారు అంటే వాటర్ ఎంత మంచిగా ఉందో. నేను ఇంకా అక్కయ్య రా ఇక్కడ వీడియో తీసుకుందు అన్నారు. అవును కదా అని వచ్చాను. మొత్తం వాటర్ ఎంత బాగా నీళ్లు ఎగురుతున్నాయి. అక్కడికి వెళ్ళలేకపోయాము చూడడానికి. ఎవరిని వదలలే, ఇంక అందరూ గలీజ్ చేస్తారు అని. ఇంకా మేమైతే దూరం ఇంకానే తీసుకున్నాము. కూడా వెళ్ళొచ్చు, మేము పైన ఇంకానే తీసుకున్నాం. ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాం. మంచిగా ఉంది లొకేషన్ అని. మా మరిది, మా చెల్లెలు, నా కొడుకు. ఇప్పుడైతే ఇంకా మొత్తం అలా తీసుకొని కొంచెం వెళ్తున్నాం. అక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము, ఎందుకంటే టెంకాయ చెట్టు ఉంది. అది చూడండి ఇక్కడ కొంచెం వీడియో. అందరూ మనమే, ఒక బాబుగారు ఒక్కటి లేదు. అందరినీ నిల్చోబెట్టి వాళ్ళు కూర్చున్నారు కింద. అందరినీ ఒక వీడియో తీశాను. పెద్ద చూడండి అంతా పైన ఇంకా ఉన్నాము. ఇద్దరు ఇక్కడ చూసారా, పైన అంతా వేసుకొని కిందకైతే వచ్చేసాము. కొంచెం టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. ఇదే ఇస్కాన్ టెంపుల్. అక్కడైతే ఎంట్రీ ఉంటుంది చూడండి. అక్కడ ఇంకా ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు కాబట్టి పొంగల్ ప్రసాదం. నార్మల్గా బిసిబేళే బాతలా పెడతారు. ఇక్కడైతే నేను క్యూలో నిలబడ్డాను, అందుకని ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయని వీడియో అయితే తీసుకున్నాను. మంచిగా బాగున్నాయి. అయితే తీసుకున్నాను. పొంగల్ అయితే అందరూ పెట్టించుకొని వచ్చారు. నేనే లేట్గా వచ్చాను వీడియో అంతా షూట్ చేసుకునేసరికి. అందరూ అప్పుడు పెట్టేసి వీడియోస్ తీస్తున్నారు. నన్ను కూడా జాయిన్ చేసేసారు. అందరికీ ఒక్కొక్క పొంగల్ ఇచ్చారు. చాలా బాగుంది. నా కొడుకు కూడా తినిపించా బంటుగానికి. అందరూ తింటున్నాము ప్రసాదం అయితే. చాలా కొంచెమే ప్రసాదం అయినా చాలా బాగుంది. అక్కడ అందరికీ ప్రసాదం తినడానికి ఇంత పెద్ద ప్లేస్ ఉంది చూసారా.
అలా ఉంటుంది. నా కూతురు అందరూ మంచిగా తినేసాము. తినేసి ఇంకా కూర్చొని తర్వాత అలా మొత్తం ఒక రౌండ్ అప్ చేయమా అంటే మొత్తం అంతా ఒక వీడియో అయితే లిక్లో తీసేసింది మా రమ్య. అందరూ మంచిగానే తీసుకున్నాము. అంతా ఒక చూడండి ఎంత పెద్ద ప్లేస్. ఇది చూసారా ఎంత పీస్ఫుల్, ఎంతమంది అయినా ప్రశాంతంగా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ మంచిగా తినొచ్చు. అలా అయితే ఉంటుంది. చైర్ మీద కూర్చోవాళ్ళు, కాళ్ళు నొప్పి ఉండేవాళ్ళు అలా చైర్ల మీద కూర్చోవచ్చు. మొత్తం ప్రశాంతంగా మళ్ళీ కూర్చోడానికి కూడా పట్టలు అయితే ఉన్నాయి. కింద కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఆ ఫీలింగ్ ఇద్దాం. మా అనుష వీడియో కాల్ చేసింది, తను కూడా వీడియో తీశాను నేను. ఇలా ఉంటుంది చెప్తున్నారు తినకి, ఏదో మాట్లాడుతున్నాను నేను మా సిస్టరు. అలా ఉంటుంది అని ఇంకా ఓకే 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 అంటుంది. మంచిగా అయితే అందరూ బాగానే ఉన్నాము. అంతా బాగానే మంచిగా జరిగింది. నా కొడుకు అయితే ఇంకా అల్లరి పెడుతున్నాడు. అయితే కారం లేదనమాట పొంగలు, చాలా బాగుంది. పెసరబేళ్ళ పొంగల్ చేశారు. మంచిగా అయితే తినిపించింది. నా కూతురు కూడా కూర్చోమో మనం కూడా పడదాం వీడియోలో అన్నాను. తీసింది మంచిగా అన్నట్లు. వాడికి అప్పుడే తినిపించేసి నీళ్ళు తాపించాను కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. లేకుంటే ఇంకా అలా అరిస్తుండే. మొత్తం అంతా తీసింది వీడియో అయితే చూసారా. నన్నే ఎక్కువసేపు తీసింది, ఎందుకంటే నన్ను ఎవరు వీడియో తీయలేదని చెప్పేసి మా పిల్లలు అందరినీ తీయమన్నాను. అందరూ తీసేద్దాం. మా మల్లిక, మా లావణ్ణి మేమే వెళ్ళాం కాబట్టి రాజ్యం అంతా మన దానిలాగే ఉంది. మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాం. కిందకి అప్పుడు పై తీసే కదా, ఇప్పుడు కిందకి వచ్చాం ఫుల్. అప్పుడు మంచిగా వీడియో అయితే తీసేసుకున్నాను నేను. చూసారా కిందనే, ఇది పైన అయితే కాదు, మెట్లు దిక్కుంటా తీశాను. ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అదంతా ఇస్కాన్ టెంపుల్దే ప్లేస్ మొత్తము. నెక్స్ట్ అయితే ఇంక బయలుదేరుతున్నాము. ఇదే భోజనం క్యూ. ఎంతమంది, కొంచెం మందిని చూసారా ఎంతమంది క్యూ కట్టారంటే అసలు చెప్పలేము. అంతమంది క్యూ కట్టారు. ఇక చూడండి వీళ్ళందరూ భోజనానికి. ఇంక టైం అవుతుందని మేము ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం, కిందకి దిగుతున్నాం అనమాట. అక్కడ చెప్పులకి టోకన్ ఇచ్చారు. ఆ చెప్పులు వేసుకోవడానికి వెళ్తున్నా. నేను యాక్చువల్లీ పార్క్ వెళ్తున్నామేమో అనుకున్నా. పార్క్కి లోపలికి ఎవరికి అలో లేదు, అది అక్కడే దారి ఉండేది. పార్క్లోకి వెళ్తే మళ్ళీ ఇంకెవరు సరిగా అంతా గలీజ్ చేస్తారని చెప్పేసి మేము ఇంకా స్లిప్పర్స్ ఒక టోకన్ ఇచ్చిండ్రు కదా, టోకన్ దగ్గరికి అయితే వచ్చి చెట్లు ఉన్నాయి, వాటర్ ఉంది, మొత్తం అంతా పార్క్లో పార్క్ దగ్గర తీసుకున్నాను కొంచెం నేను కూడా. ఇంకా వెళ్ళేసి ఇంకా చెప్పులు వేసుకొని మళ్ళీ రిటర్న్ కిందకి అయితే వచ్చేసాము మేము. కిందకి వచ్చిన తర్వాత మామూలుగా ఉంటామా, అదే అస్సలు మామూలుగా ఉన్నాము. చూసారా అలా ఇంత చెట్లు, ఎంత పీస్ఫుల్ మైండ్ అంటే అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మేము యాక్చువల్లీ ఒక 9:30 10:10కి బయలుదేరాం కాబట్టి అక్కడే ఇంకా మేము బయటకు వచ్చేసరికి 1:30-2 అయింది. చూసారా మొత్తము అట్లా. ఎక్కడికి వస్తామో కూడా తెలియదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రమే మంచిగా తీసుకురాగలరు. ఎవరు అంటే మా లావణ్యకి మొత్తం తెలుసు, చాలాసార్లు వెళ్ళింది కాబట్టి మమ్మల్ని మంచిగా తీసుకోబోయింది. ఇది అటుపక్క దిగుతున్నాం కిందకి. ఎందుకంటే మెట్రోకి వెళ్ళాలి కదా. పైన అంతా పైన ఉంది దారి, కిందకి దిగాల్సిన అవసరం లేదు. అటే వెళ్ళొచ్చు ఈజీగా. వీళ్ళు కొంచెం ఫొటోస్ తీసుకుంటామంటే నేను కూడా వాళ్ళని వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఒక టెంపుల్ ఉంది. అప్పుడు ఎదురుగుండే గోల్డ్ టెంపుల్ చూపించాం కదా, పైనింగ్ అయితే మంచిగా కనిపిస్తుందని పైనకి తినేది కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను. అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది కదా, వీళ్ళిద్దరు తీసుకొని మంచిగా అని అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ కూడా వీడియో తీసాను చూడండి. వీళ్ళ దగ్గరకు రండి. అక్క చెల్లెళ్ళు వీరే, సొంతం అక్క చెల్లెళ్ళు మా పిన్నికి. వీళ్ళిద్దరే కూతుర్లు అన్నమాట, కొడుకులు అయితే లేరు. వీళ్ళే కొడుకులు, వీళ్ళే అట్లుంటుంది. అదే చూసారా టెంపుల్ అయితే ఇలా ఉంది మంచిగా. పైన చాలా బాగా కనిపించింది నాకు. అందుకని నేను కూడా మంచిగా తీద్దామని దగ్గరకు వచ్చి కొంచెం అలా పెట్టేసి నీట్గా షూట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఏ టెంపుల్లో తెలియదు, బయట ఇంకా చూసాము. అయితే వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నా. ఇంకా మెట్రో దిగేసి అయితే వస్తున్నాం రిటర్న్. ఇంకెంత ఏడగుడికి ఇక్కడైతే మామూలుగా లేదు అసలుకి. అది నిజమే. ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు నాకే తెలీదు, అంత ఎంజాయ్ చేసాము.
ఇక్కడ వెళ్తున్నప్పుడు అయితే ఫస్ట్ వెళ్తున్నప్పుడు మిస్టేక్ చేయకోకుండా ఉన్నాం కదా. ఇప్పుడు ఏ మిస్టేక్ చేయలే. ఇద్దరు బయట కూర్చొని ఇదే ఇస్కాన్ టెంపుల్, అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఎదురు కూర్చొని కొంచెం వీడియో అయితే తీశాను. సేమ్ యాజ్ ఇట్ ఇలానే ఉంటుంది బయట. అట్లా ఎక్కిపోవచ్చు అంత జనాలు అందరూ, అలా ఉంటుంది చూసారా. ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్ని జూమ్ చేసుకున్నాం. బయట కూర్చున్నాం అందరూ ఒక బస్ స్టాప్లో. అక్కడి ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి నడిచొచ్చి చుట్టూ తిరిగేసి వచ్చాము. తిరిగేసి వచ్చిన తర్వాత ఇంకా ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. మంచిగా ఉంది, రోడ్ మొత్తం ఖాళీగా ఉంది అని చూసారా. ఇలా అయితే కూర్చొని వీడియో తీయలేదు అనుకున్నా, కానీ తీసాను. అందరం కూర్చున్నాం, చైర్స్ ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా. అందరూ కూర్చొని కొద్దిసేపు వీడియోస్ అయితే తీసుకున్నాము. అందరూ ఎక్కడికి వెళ్ళినా మనం మామూలే కదా. బంటూ అంటుంది లావణ్య. నేను లావణ్య చిన్నప్పుడు ఇంకా ప్రాణ స్నేహితురాలు అన్నమాట. అందుకని ఎటు వెళ్ళినా ఇద్దరు లిఫ్ట్ ఎక్కాము. నాన్ ఏసీ అని కామెంట్ చేసి అందరూ పగలబడి నవ్వారు. ఏసీ లేదనమాట లిఫ్ట్లో, ఏం చేయాలి చెప్పండి. అందుకని ఏసీనే లేదు లిఫ్ట్ అని అందరూ నవ్వేశారు. ఇంకా ఓకే అన్నట్లుగా ఇంకా దిగేసాము. ఇదో కార్డు మళ్ళీ తీసుకున్నాము. అది చూపించి మొత్తం వద్దు వానికి ఒకసారి తగిలేసింది, వాడు ఏడ్ చేశాడు మా పిల్లోడు. అది ఆన్ కాకుండా ముందరే వెళ్ళాడు. అందుకని ఇద్దరు ఒక్కొక్కరు వెళ్ళాలి. అది ఒకసారి పెట్టి చూస్తే వెళ్ళడానికి ఉంటుంది. ఫస్ట్ టైం యూజ్ చేయలేదు, అలా పెట్టి అలా తీస్తుంది అంటే ఒక్కొక్కరికి కాయిన్ యూజ్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ ఇంకొకసారి పూర్తి వేసేస్తారు. అవి వేసేసిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఇప్పుడైతే ఇది ఎక్కడానికి అదో కొంచెం ఇచ్చాను అలా వీడియో తీయమని. ఇక్కడైతే కొంచెం వీడియో తీసింది మమ్మల్ని. కానీ మొబైలు కుడి పక్కన ఇంకా ఎడమ పక్కకు తిప్పితే అడ్డదిడ్డం తీసినా కూడా ఇలా నిలువుగానే వస్తుంది. మమ్మల్ని కూడా ఒకసారి వీడియో తీ అక్కడికి రాగానే స్లో అయిపోయింది, భయం వేసింది ఆగిపోతుందేమో అని. మళ్ళీ ఇంకా గట్టిగా వచ్చేసి అమ్మ అని మళ్ళీ ఇంకొచ్చేసింది మామూలుగా. నా కొడుకు అయితే అమ్మ అనగానే ఇంక మనకు కంగారు ఎక్కువైపోయింది. ఇంకా అలా ఆడుతున్నాడు వాడు. వచ్చేసాము మంచిగా. అయితే వచ్చేసి ఇక్కడే లాస్ట్ అన్నమాట. ఇంకా ఒకసారి తను వెళ్ళినంటే అస్సలు వెళ్ళను, భయపడింది అనమాట. తను కూడా ఏమన్నా అవుతుందేమని. ఇంకా నా కూతుర్నైతే అది ఒకసారి పెడితే ఓపెన్ అయితే ఒకరు వెళ్ళేంత వరకు క్లోజ్ కాదనమాట. నేను ఫస్ట్ లేదు పెళ్లి కూతురు వచ్చి అందరూ వీడియో తీయమన్నా తీస్తుంది. అది లోపల ఉన్నా కూడా అది పనిచేయదు. అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత పనిచేస్తుంది. మళ్ళీ ఆవనికి అంత తెలుసు కాబట్టి మంచిగా పెట్టి మమ్మల్ని పంపిస్తుంది. మంచిగా అయితే వచ్చాం. రమ్యకు అయితే ఇక చూడాలి భయపడి వచ్చేసింది. వాడైతే అస్సలు రానంటాడు, ఎందుకంటే అప్పుడు ఒకసారి ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది వచ్చేసింది. ఇప్పుడు లేదు రానా నేను పిలువడు అని ఇప్పుడైతే వాడిని తోసేస్తుంది చూడండి. అలా అదే ఓపెన్ కాదు. ఇద్దరు లావణ్య అయితే వస్తుంది. ఇప్పుడు ఆ కాయిన్స్ మొత్తం ఇప్పుడు వేసేయాలి. మళ్ళీ 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. ఇంకొస్తున్నాం ఎండలకి చూసారా. లాస్ట్ అందరికీ బాయ్.